అంకెలు మారుతుంది 4, 5, 6 అట్లా వస్తుంది. దాన్ని నొక్కితే ఇవ్వడుద్ది పాజు వచ్చేసినట్టుగా మాట్లాడతా అంటే జవాబులు చూడండి మరి ఎవరు వచ్చారో తెలుస్తుందండి. శ్రీనివాస్ గారు వస్తున్నారు. శ్రీనివాస ఆయన ఒకళ్ళే వచ్చారు. మీరు కట్టండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆన్ చేయండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఆన్ చేయకుండా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ వాయిస్ వాళ్ళు యూజ్ చేసుకోవాలి. శ్రీనివాసరావు గారు అదే మా ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇంకా మొదలు పెట్టమంటారా? మీరు మీరు యూజ్ చేసుకోండి. మీరు యూజ్ చేసుకోండి. ఎందుకు వచ్చు దాంట్లో ఎందుకు ఉంటారు కాదు ప్రత్యేకంగా ఉన్నారు కాదు అంటే రీసౌండ్ వస్తుంది. అబ్బాయి వీడియో ఆడియో ఇంకో యూజ్ చేసుకుని చాలు. సార్ నాయకురా శ్రీనివాసరావు వినపడుతుందా? ఎవరైనా మాట్లాడతారు. మళ్ళీ ఇంకో చోట మాట్లాడాలి. Now we shall learn some characteristic features of some medicines. నా నేర్చుకుంటున్నాము. ఇవాళ కొన్ని నేర్చుకుంటాం. మెగ్నీషియం కార్బ్ అనే డ్రగ్గుల గురించి. చిన్నపిల్లల్లో ఇరిటబుల్ టెంపర్మెంట్ ఉంటుంది, వాళ్ళకి నర్వస్ టెంపర్మెంట్ ఉంటుంది, క్యాములలాగా. వాళ్ళ యొక్క మజిల్స్ అన్నీ కూడా రిలాక్స్ మజిల్స్ అంటే లూజుగా ఉంటాయి పిల్లలకి. బాడీ అంతా కూడా వాసన వస్తుంటుంది. బాడీ అంతా కూడా టైర్డ్గా పెయిన్ఫుల్గా ఉంటుంది. కాళ్ళు చేతులు అన్నీ కూడా రెస్ట్లెస్గా ఉంటారు. స్టమక్ ఇంటెస్టైన్స్లో వాళ్ళకి అనీజీగా ఉంటుంది. అక్కడ సెక్రిషన్స్ మ్యూకస్ మెంబ్రేన్స్లో డిశ్చార్జెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళకి ముఖ్యంగా మీట్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ షుగర్ కూడా కాన్స్టిట్యూట్ ఉంటే ఈ విధమైన మీట్ వస్తుంది. నొప్పి అంటే జుట్టు ఎవరు
మాడు మీద నొప్పి వాళ్ళకి ఎట్లా అంటే జుట్టు పట్టుకొని లాగితే ఎట్లా ఉంటుంది అలా ఉంటుంది నొప్పి. నీళ్ళలో లేడీస్లో మెన్సెస్ ఉంటుంది, అది క్లాత్కి అంటి వాష్ చేసిన పోదు, దాన్ని డిఫికల్ట్ వాష్ ఆఫ్ అంటారు. ఇదే సిమ్టమ్ మెడోరంలో కూడా ఉంటుంది. బయలుదేరుతారు. తర్వాత 5ంటికి ఇది కాబట్టి మీకు వీళ్ళలో మెన్సెస్ అంటుకొని క్లాత్కి వాష్ చేసినా తొందరగా పోదు, దాన్ని డిఫికల్ట్ టు వాష్ ఆఫ్ అంటాం మన డిపార్ట్మెంట్లో. ఇదే సిమ్టము మెడూరంలోకి వస్తాయి. ఇది ఖచ్చితంగా ఇలాంటి గుర్తుపెట్టుకోవాలి మీరు. అందుకే ఈ సిమ్టమ్స్ చెప్తాం. ఏ సిమ్టమ్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలో అవి ఖచ్చితంగా చెప్తున్నాం. అవి క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్, గుర్తుంచుకోవాల్సిన సిమ్టమ్స్. వాళ్ళలో పిల్లల్లో విరోచనంలో మిల్క్ వెళ్తుంటుంది, మిల్క్ డైజెస్ట్ అవ్వదు వాళ్ళకి. వాళ్ళలో డయేరియా వచ్చిందంటే కటింగ్ పెయిన్, డబ్లింగ్ అంటే బాగా లొంగిపోయి నొప్పితో ఏడుస్తుంటారు. ఇలాంటి కండిషను 3 వీక్స్ ఒకసారి వస్తుంటే వాళ్ళలో పిల్లలు, వాళ్ళలో విరోచనం గ్రీన్ కలరు నురుగుతూ ఉంటుంది, ఒక స్కమ్ లాగా అంటే నురగలాగా పేరుకొని ఉంటుంది స్కూల్ మీద. ఆ నురగ గట్టిగా తెల్లగా కూడా ఉండదు, ఒక్కోసారి విరోచనం మీద తేలాడుతూ ఉంటుంది. ఒక్కోసారి ఎవరైనా డైరెక్ట్గా మెగ్నీషియా తీసుకున్నారు, మెగ్నీషియా అంటే కెమికల్ని తీసుకుంటే వాళ్ళు ఇలాంటి సిమ్టమ్స్ వస్తే అప్పుడు మనం పొటెంటైల్ మెగ్నీషియం కార్డ్ వేస్తే ఆ సిమ్టమ్స్ పోతాయి. వీళ్ళలో వేడి గాలి తగిలితే హాయిగా ఉంటుంది, కానీ మంచంలో వాంత బెడ్ పనికిరాదు, మళ్ళా బెడ్ మీద వాంత పనికిరాదు. అదే లేడంలో మెర్క్యూరీ అయితే వాంత బెడ్ హాయిగా ఉంటుంది. సరే, లేడంలో మెర్క్యూరీ వాంత బెడ్ పనికిరాదు. వాంత బెడ్ కావాలంటే హార్స్. ఈ విధంగా ఈ 4 సిమ్టమ్స్ గుర్తుపెట్టుకోండి. పిల్లల్లో ఇరిటబుల్ టెంపర్మెంట్ రావడం, టైర్డ్గా ఉంటాం, రెస్ట్లెస్గా ఉంటాం, స్టమక్లో ఇంటెస్టైన్స్ అనీజీగా ఉంటాం, వీళ్ళలో ట్యూబర్కులర్ సిమ్టమ్స్ ఉన్నటువంటి పేరెంట్స్ పోతే వాళ్ళు మీట్ క్రేవింగ్ ఎక్కువ ఉంటారట, మాంసం తినాలనే కోరిక. వీళ్ళ తల్లి పెట్టా ఉంటుంది, జుట్టు పీకిస్తున్నట్టు ఉంటుంది. మేడం మాడు మీద ఎక్కువ ఉంటుంది. మెన్సెస్ అయినప్పుడు ఆడవాళ్ళలో క్లాత్ పంపితే త్వరగా పోదు, డిఫికల్ట్ వాష్ ఆఫ్ అంటుంది టెక్నికల్గా. ఇదే సిమ్టమ్ మెడోరినం అనే
నోస్లో కూడా ఉంటుంది. అంటే ఇది మామూలులోకి ఇస్తే అదే రిపీటెడ్ వస్తుంటే ఆ మెలుగులు మెచ్చుకోవాలి వాళ్ళు. మిల్క్ తాగితే పిల్లలు తల్లిపాలు తాగినప్పుడు అది అన్డైజెస్టెడ్గా చూళ్ళు వెళ్ళిపోతుంది. కడుపు నొప్పి, కటింగ్ పెయిన్ విపరీతంగా వస్తాయి వాళ్ళలో. వీళ్ళ స్టూల్లో నురగలాగా పేరుకుంటుంది పైన, వైట్ కోటింగ్ వస్తుంది. ఇదే మెగ్నీషియం డైరెక్ట్గా తీసుకుంటే కెమికల్గా ఎవరైనా ఏదో కారణం అజీర్ణశక్తికో తీపి కోసము తీసుకుంటే వాళ్ళు ఈ సిమ్టమ్స్ వస్తే పొటెన్షియల్ మెగ్నీషియం కనిపిస్తే ఆ సిమ్టమ్స్ తగ్గిపోతాయి. వామ్ ఎయిర్ వాళ్ళకి హాయిగా ఉంటుంది, కానీ వామ్ ద బెల్ట్ మాత్రం హాయిగా ఉండదు. ఇదే లేడంలో మెర్క్యూరీలో ఉంటుంది, కానీ వామ్ ద బెల్ట్ బాగుంటే ఆష్. ఇవి గట్టిగా మనకి మెమరీలో ఉండాలి. నెక్స్ట్ మెర్క్సాల్ అనే డ్రగ్ని మనం నేర్చుకుంటాం. ఇదే మెర్క్యూరీ అన్నా కూడా ఇదే. ప్రిపరేషన్లో తేడా ఉంది, కానీ మెర్క్సాల్కి మెర్క్యూరీకి సిమ్టమ్స్ దాదాపు. వీళ్ళు ముఖ్యంగా విపరీతమైన దాహం ఉంటుంది, నోరు ఎండిపోతూ, కానీ నోరు మాత్రం మాయిస్ట్గా ఉంటుంది, తడిగా. నోరు తడిగా ఉన్నప్పటికీ డ్రై ఫీలింగ్ ఉంటుంది, దాహం వేస్తుంది. అది చూడండి కాంట్రడిక్షన్. ఈ సిమ్టమ్ కనపడగానే మెరుపు గుర్తు రావాలి మనకి. ఇది నోరు తడిగా ఉంటుంది, డ్రై ఫీలింగ్ విత్ థర్స్ట్ ఉంటుంది. నోరు ఎండిపోయినట్టుండి దాహం ఎక్కువ ఉండి ఉంటుంది. నోరులో చెమ్ముండా కూడా. ఈ సిమ్టమ్ కనపడగానే మనకు మెరుపు గుర్తు రావాలి. మెర్క్యూరీలో ప్రత్యేకంగా ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్, ఎక్కువ వేడి పడదు, ఎక్కువ చల్లదనం పడదు, మీడియంగా ఉండాలి వాళ్ళకి. వీళ్ళ డిశ్చార్జెస్ అఫెన్సివ్గా ఉంటాయి. యూరిన్ కానీ, స్టూల్ కానీ, స్వెట్ కానీ అఫెన్సివ్. నోరు, ముక్కు కూడా అఫెన్సివ్గా ఉంటుంది, వాసన, దుర్వాసన వస్తుంది వాళ్ళ దగ్గర. వీళ్ళ బాధలు నైట్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా బోన్ పెయిన్స్ కానీ, జాయింట్ పెయిన్స్ కానీ, ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ కానీ అన్నీ కూడా నైట్ ఎక్కువ ఉంటాయి. వీళ్ళ హెడేక్, బర్స్టింగ్ హెడేక్, బయలుపోయినటువంటి నొప్పి. ఏదో బ్యాండ్ ఒక తాడుతో కట్టేసినట్టుగా ఉంటుంది తల. వాళ్ళకి ఎయిర్ తగిలితే, గాలి తగిలితే ఈ తలనొప్పి ఎక్కువ అవుతుంది. గాలి తగిలితే వామ్ రూమ్లో ఉంటే బాగుంటుంది. ఆ రూమ్ వేడిగా ఉన్న బాగుండదు, చల్లగా ఉండకూడదు, మీడియంగా ఉండాలి. మళ్ళీ ఓపెన్ ఎయిర్లో ఉండకూడదు. కప్పుకోవాలనిపిస్తుంది వాళ్ళకి. మోస్ట్ బి కబర్డ్ అంటారు. కానీ వేడిగా ఉంటే మాత్రం పడదు.
మన కొంచెం వేడెక్కగానే ఆ కప్పు తీసేస్తాడు, చల్లబడంగానే కప్పుకుంటాడు. ఇలా ఆల్టర్నేట్గా ఉంటుంది, చల్లదనం పడదు, వేడి పడదని లేదు. ముందు కప్పుకోవాలనిపిస్తుంది, కప్పుకోగానే వేడెక్కుతాడు, వేడెక్కగానే కవర్ తీసేస్తాడు, ఆ చల్లబడంగానే మన కప్పుకుంటాడు. ఈ విధంగా వాళ్ళలో కాంట్రడిక్షన్స్ ఉంటాయి. ఎరప్షన్స్లో పచ్చి కుండాలు ఉంటాయి, అక్కడ డిశ్చార్జ్ తగిలితే అక్కడ మంట పుడుతుంది. ఆ డిశ్చార్జెస్ కూడా ఆ గ్రూపులో నుంచి అఫెన్సివ్ డిశ్చార్జెస్. కంట్లో ఎప్పుడు కూడా కోల్డ్ సెటిల్ అయింది, కోల్డ్ జలుబు కంట్లో సెటిల్ అయింది. ఎక్కువగా గౌటీ రుమాటిక్ కాన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి ఈ విధంగా జలుబు చేస్తే కళ్ళలో సెటిల్ అయింది. ఆ కాన్స్టిట్యూషన్ వాళ్ళకి అయితే మెర్క్యూరీ కంపల్సరీగా ఇవ్వాలి. ఈ జలుబు కంట్లో ఉన్నప్పుడు ఫైర్లో చూసిన, అంటే నిప్పు వైపు చూసినా, నిప్పు దగ్గరగా ఉన్న పొయ్యికి వాళ్ళకి ఎక్కువైంది, చూడలేదు వాళ్ళు. కళ్ళు మూతలు పడతాయి గట్టిగా, దాంతో ఫోర్సిబ్లీ డ్రాన్ టుగెదర్ అంటారు దాన్ని, ఐలిడ్స్. కళ్ళు ముందు ఒక పొగ మంచుగా కానీ, ఒక మంచు కానీ ఉంటుంది. వీళ్ళకి కంటినీరు ఎక్కువగా వస్తుంది, కన్నీళ్ళు, లాక్రిమేషన్ అంటాం. అది కంట్లో పుండు పడుతుంది, మంట పుట్టుద్ది. ఎలా ఉంటుంది కన్నీళ్ళ వల్ల? చీక్స్ మీద రెడ్గా చారలు పడతాయి, అంత ఇదిగా మంట పుడుతుంది అన్నమాట. వాళ్ళకి కళ్ళు మోసుకెళ్తుంటాయి, మూస్తూ తిరుగుతూ ఉంటాయి, కాన్స్టిట్యూట్ ఉంచలేరు లిడ్స్ని. స్పాస్మాడికల్లీ క్లోజ్ అంటారు దాన్ని, తెరగా మూతలు పడతాయి. సెలైవా అని లాలాజలం ఊరుతుంటుంది. ఎట్లా ఉంటుంది? ఎక్కువగా వస్తే దుర్వాసనతో కూడి ఉంటుంది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. దాని సెలైవా ఫీటెడ్ అండ్ కోపియస్. ఎక్కువగా వస్తే దుర్వాసనతో కూడి ఉంటుంది. పిల్లల్లో నోరు పచ్చి కుండాలు ఉంటుంది, పాలిచ్చే మదర్స్లో కూడా ఇట్లా ఉంటుంది. వాళ్ళలో యాఫ్టస్ ప్యాచెస్ అంటాం, అంటే నోరు పూసిందంటామే, అవి ప్యాచ్లుగా ఉంటాయి వాళ్ళకి. ఆ నోరు నాలిక స్పాంజీగా ఉంటుంది ఆ పూత పూసినప్పుడు. వాళ్ళ నాలుగు కూడా వాసి ఉంటుంది స్పాంజీలాగా. వాళ్ళకి ప్రెస్ అయ్యి నాలుగు ఇంప్రింట్స్ గుచ్చుకున్నట్టుగా ఆ సైడ్స్లో ఇంప్రింట్స్ పడతాయి నాలుగు మీద.
ఇంప్రింట్ ఆఫ్ టీత్ అంటుంది దాన్ని. ఇది ముఖ్యమైన సిమ్టము, చాలా ఇంపార్టెంట్, చాలా పెక్యులర్. టీత్ ఇంప్రింట్స్ పడతాయి నాలుగు మీద. ఈ సిమ్టమ్స్ 10 కూడా మెర్క్యూరీలో కంపల్సరీగా గుర్తుపెట్టుకోవచ్చు. మీ దాన్ని వెరిఫై చేసుకోవచ్చు, మీ పరీక్ష రావచ్చు. ఇవి మాత్రం మెర్క్యూరీ అనగానే గుర్తు రావాలి. ఏమని? నోట్లో బాగా దాహం వేసి డ్రైగా ఉంటుంది, కానీ నోట్లో లాలాజలం మాత్రం ఊరుతుంటుంది. తడి ఉన్నా కూడా డ్రై ఫీలింగు, దాహం. ఇది పెక్యులర్. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్, చల్లదనం పడదు, ఎక్కువ వేడి ఉన్నా పడదు. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ పడవు. హీట్ అండ్ కోల్డ్ రెండింటికే సెన్సిటివే. అందుకని కొంచెం కప్పుకోవాలనిపిస్తే కప్పుకుంటాడు, మన వేడెక్కగానే తీసేస్తాడు, మన చల్లబడిందని మనం కప్పుకుంటాడు. ఈ విధంగా కాంట్రడిక్షన్స్, ఏది భరించలేడు. నైట్ అగ్రవేషన్, మెర్క్యూరీ అనగానే నైట్ అగ్రవేషన్ గుర్తురావాలి. ఏ సిమ్టమ్స్ అయినా వాడి నైట్ బాధలు ఎక్కువైతాయి. వాడు తలనొప్పి చెప్పాం, పగిలిపోయినట్టు ఉంటుంది, తాడు కట్టినట్టు ఉంటుంది, క్రాంప్ లైక్ సెన్సేషన్, పట్టేసినట్టుగా. నైట్ ఎక్కువ. రూమ్ ఉంటే బాగుంటుంది. మన రూమ్ వేడి రూమ్లో పనికిరాదు, చల్లదనం పనికిరాదు, రూమ్లో ఉండాలి. ఎందుకని? గాలి తగిలినా బాగుంటుంది. గుర్తుపెట్టు, గాలి తగిలితే బాగుండదు, రూమ్ పనికిరాదు, రూమ్లో ఉండాలి, గాలి తగలకూడదు. మనం రూమ్ వేడిగా ఉంటే పనికిరాదు. డిశ్చార్జెస్ అన్నీ కూడా అఫెన్సివ్గా ఉంటాయని చెప్పాక, స్వెట్ కానీ అన్నీ, స్టూల్ కానీ అన్నీ. కానీ వీళ్ళ ఎలక్షన్స్లో వచ్చే కురుపులో వచ్చే డిశ్చార్జెస్ కూడా దుర్వాసనతో ఉంటుంది. తర్వాత ఎక్కడ పడితే ఆ డిశ్చార్జ్ అక్కడ పుండు పడుతుంది. ఎక్స్పోరియేటింగ్ అంటారు దాన్ని. గౌటీ రిమాటిక్ కాన్స్టిట్యూషన్, వాళ్ళలో జలుబు వచ్చిందంటే కళ్ళలో సెటిల్ అయింది. ఆ జలుబు వచ్చినప్పుడు, కళ్ళలో నీళ్ళు వచ్చినప్పుడు వేడిని చూడలేడు, ఫైర్ చూడలేడు. వాళ్ళ కన్నీరు కూడా ఎక్కువ ఉంటుంది, అది పుండు పడుద్ది. అందుకని వాళ్ళ యొక్క చీక్స్ మీద కూడా ఎర్రటి చారలు పడతాయి. వాళ్ళ సెలవు కూడా ఎక్కువగా ఉంటుంది. నోరు పచ్చిపుండాలం ఉంటుంది పిల్లల్లో, ముఖ్యంగా నర్సింగ్ ఉమెన్లో కూడా, పాలిచ్చి తల్లులో కూడా అట్లా ఉంటుంది. వాళ్ళ నాలుక ఫ్లాబీ అంటే నాలుగు సాగి స్పాంజీగా ఉంటుంది. దాని మీద టీత్ అంటే పళ్ళ యొక్క ఇంప్రింట్స్ కూడా పడతాయి. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకొని మెర్క్యూరీ అంటే. పాజిస్తారు పాజిటివ్. మనం ½ అవర్ చెప్పారు ఇంకే, నీకు ప్రిపేర్ కాలేదు. ఏదో చూసి చెప్పేదా, ఏదైనా చూసి చెప్పేదా? ఏం చెప్తున్నావు? ఒక రవ్వ చెప్తే కొంచెం కావాలి. ఏంటి
క్లారిటీగా సౌండ్ లేదు. క్లారిటీ లేదా? లేదు. మీరు చెప్పాలి. నాకు వినపడింది. ఎక్కడ మీరు పడుకున్నా అన్నారు కదా, ఈ మధ్య అలాగే ఉంటుంది. ఈ మధ్య కొంచెం తేడా రాలే చాలా ఇవ్వాలి కొంచెం. మామూలుగా ఎప్పుడులానే ఉంది. స్పష్టంగా అంత ముందు మాట్లాడుతుంటే కంటే స్పష్టత లేదు. కొన్ని వర్డ్సే పట్టట్లా. లాస్ట్ అయినట్టుగానే అట్లాగే ఉంటుంది. లాస్ట్ టైం విన్నాం కదా అట్లాగే ఉంటుంది. అంతేనా? కొంచెం క్లారిటీ రాలే. రాలా పళ్ళు పెట్టింది, పళ్ళు పెట్టి మరి తగ్గిందా? తగ్గిందేమో. తగ్గదు తగ్గదు. అలాగే ఉంది. ఎన్ని పెట్టారండి? మొత్తం 10 పెట్టలేదు. 10 10 10 క్యాప్ పెట్టారు మొత్తం. క్యాప్ ఇచ్చు. కొన్ని రోజులు వేసాక ఈ అనీజీ ఉంటుంది. ఎన్ని రోజులు అయిందండి? నెల కాలేదు. కాదు 15 రోజులు. 15 రోజులు. ఇంకో 15 రోజులు ఆగితే కొంచెం సెట్ అయిపోతుంది. మాట ఇక్కడ సైజులన్నీ మారిపోతున్నాడు. సైజులు మారిపోతాయి. అక్కడ పెట్టించాం కదా అంతమందికి ఇప్పటికి వచ్చేసింది, ప్రింట్ అయింది, వచ్చేసి పోయింది, పాజ్ అదే పోయింది. మ్యూరియాటిక్ యాసిడ్ అంటే హైడ్రోజన్ క్లోరైడ్. నెల రోజుల దాకా అది సెట్ అవ్వాలి. లోపల అలవాటు అవ్వాలి. విపరీతమైన నీరసం ఉంటుంది వీళ్ళకి. కూర్చోగానే కళ్ళు మూతలు పడతాయి. లోయర్ జా కింద దవడ జారిపోతుంటుంది. వీళ్ళు ఇంకో ప్రత్యేకత ఏంటంటే పడుకుంటారా జారిపోతుంటారు. దీని మీద ఉండదు, తల కింద జారిపోతుంటారు. స్లైడింగ్ డౌన్ ఇన్ బెడ్ అంటారు దాన్ని. ఇది ప్రత్యేకత. వీళ్ళు మీట్ అంటే దాని ఆలోచన కానీ చూసినా కూడా పడదు. మిగిలిన వాటిని ఏం చెప్పుకున్నాం, మీట్ క్రేవింగ్. ఇక మీట్ అంటే వాసన పడదు, ఆలోచన కూడా పడదు. వీళ్ళలో మొల్లలు కూడా ఉంటాయి, హెమరాయిడ్స్ అంటాం వాటిని. అది బ్లూ కలర్లో ఉంటాయి, వాస్తాయి. తాకిన భరించలేడు, కొంచెం టచ్ చేసినా భరించలేడు. సెన్సిటివ్ టు టచ్. ఈ చిల్డ్రన్లో సడన్గా కూడా వస్తాయట. విపరీతం పచ్చి గుండాలు ఉంటాయి, లీస్ట్ టచ్ని కూడా భరించలేడు. వాళ్ళ దుప్పటి కూడా టచ్ అయితే కూడా భరించలేడు. వాళ్ళ యూరిన్కి వెళ్ళేప్పుడు కూడా అవి కిందకి జారుతాయి, మొలలు రక్తంలో వెళ్ళేది యూరిన్కి, అక్కడ మొలలు జారుతాయి. నేను ప్రొలాప్సస్ అంటాను దాన్ని. అందుకని వీళ్ళకి విరోచనాలు అయితే యూరిన్తో విరోచనం అయింది, ఇన్వాలంటరీగా యూరిన్కి వెళ్తే. ఆ విరోచనంతో కూడా గ్యాస్తో వస్తుంది. అసలు బబెల్స్ మూమెంట్ లేకుండా యూరిన్ రావు. అంత స్ట్రిక్ట్గా రెండు ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. బబెల్స్ మూమెంట్ రాకుండా యూరిన్ పోయలేడు. రెండు సైమల్టేనియస్గా వస్తాయి.
వీళ్ళ బ్లాడర్ వీక్గా కూడా ఉంటుంది. యూరిన్ రావాలంటే ఎంతోసేపు ఆగాల, చాలాసేపు పడుతుంది, కొంచెం ముక్కాలన్నమాట. అప్పుడు యానస్ ప్రొట్రూడ్ అయింది. యానస్ అంటే రక్తం, రక్తం ప్రొట్రూడ్ అయింది, ముందుకు సాగుద్ది. వీళ్ళు టైఫాయిడ్ వస్తుంది, టైఫాయిడ్ టైఫస్, విపరీతమైన మత్తుతో ఉంటుంది నిద్ర. నిద్ర లేచినా కూడా అన్కాన్షియస్గానే ఉంటుంది వాళ్ళకి, అంటే కాన్షియస్ రాదు, అన్కాన్షియస్గా ఉంటారు. లౌడ్ మోర్నింగ్ ఆర్ మటరింగ్, పెద్దగా మురుగుతారు, తొడుగుతుంటారు ఏదో వాళ్ళకి తెలియకుండా. టంగు కోటింగ్ ఉంటుంది ఎక్కడ, ఎడ్జెస్లో, అది ప్రత్యేకత. వీళ్ళ విరోచనం దుర్వాసనతో కూడా ఉంటుంది, యూరిన్తో కలిసి వస్తుంది. మంచాల్లో జారిపోతుంటారు, అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. స్లైడింగ్ డౌన్ ఇన్ బెడ్ అంటాం. ఈ పాయింట్లు మ్యూరేట్ కేసులో గుర్తున్నారు. నేట్రమ్ కార్బ్ అంటే సోడియం కార్బోనేట్ అంటాం, కెమికల్ కార్బోనేట్ ఆఫ్ సోడా, సింపుల్గా NaCl మీద రాస్తాం. వీళ్ళకి నేచురల్ మ్యూరేట్ లాగానే హీట్ ఆఫ్ సమ్మర్ పడదు, వేసవ కాలంలో అసలు పడదు, చాలా విపరీతమైన నీరసం వస్తుంది. కొంచెం కష్టపడినా చాలా విపరీతమైన నీరసం వస్తుంది. ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఒక్కరో కష్టం చేసినా అలసిపోతారు. ఒక అడుగు వేసినా కూడా జారిపోతుంటారు. సన్ స్ట్రోక్ వల్ల దీర్ఘకాలపు బాధ వస్తుంది. క్రానిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ సన్ స్ట్రోక్ అంటాం. మరి హార్ట్ మీద వస్తే చాలు, సఫరింగ్స్ వస్తాయి, వాళ్ళ హెడేక్స్ కూడా వస్తాయి. వీళ్ళ ప్రత్యేకత నేషనల్ కార్బన్ గుర్తుపెట్టుకోవాల్సింది మిల్క్ ఎవర్షన్. వాళ్ళకి మిల్క్ అంటే అయిష్టత. ఇంకొక విధానంలో మిల్క్ పడవ కూడా పొరపాటు తాగిన ఏమైనా కంప్లైంట్స్ వస్తాయి, విరోచనాలు పడతాయి. మనం యాంకిల్ డిస్లోకేషన్, ఈజీ డిస్లోకేషన్ అండ్ స్ప్రెయినింగ్ ఆఫ్ యాంకిల్లో చాలా డిస్లోకేషన్
అంటే మళ్ళా బెణికిందంటే చూడండి అట్లా బెణుకు వస్తుంది. రాంగ్ స్టెప్ వేసినా కూడా బెణుకు వస్తుంది. మనం రెస్టాక్సనం ఆర్నికాన్ అనుకుంటాం. నేషనల్ కార్డులో బాగా ప్రత్యేకంగా ఉంది దాంట్లో. ఇక్కడ హెవీనెస్ వస్తుంది. కూర్చుంటే భరించలేడు, కదలిక భరించలేడు. కదలికైతే హాయిగా ఉంటుంది. ఇమీడియట్ బై మూవింగ్. ఈ 4 పాయింట్లు మనం నేషనల్ కార్డులో గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. పాలు పడకపోవటం, కొంచెం అడుగు స్టెప్ తేడా వచ్చినా ఆ యాంకిల్ స్క్రెయిన్ రావటం, పాలు తాగితే విరోచన రావటం, గ్యాస్ తోటి పాలు ఇష్టం కూడా ఉండదు. కళ్ళ చుట్టూ బ్లూ రింగ్స్ వస్తాయి. కళ్ళ చుట్టూ చైనాలో కూడా అనుకుంటాం బ్లాక్ అని, బ్లూ రింగ్స్ వస్తాయి కళ్ళ చుట్టూ. ఐలిడ్స్ కూడా వస్తాయి. అక్కడ జలుబు తత్వంతో అక్కడ వస్తాయి. జలుబు చేస్తే ముక్కు చివరి భాగంలోకి ఆ జలుబు ఎంటర్ అయ్యి థ్రోట్లోకి వెళ్తుంది. ఆ చివరి నుంచి డిశ్చార్జ్ పోస్టీరియర్ నేర్స్ అంటాం. ముక్కు చివరికి వెళ్ళి ఆ డిశ్చార్జి మళ్ళా గొంతులో దిగుతుంది. దీన్ని ముఖ్యంగా డిస్లోకేషన్ యాంకిల్, స్క్రెయిన్ యాంకిల్, మిల్క్ ఎబర్షన్, ఈ రెండు బాగా గుర్తుపెట్టుకోండి. మన సమ్మర్ స్ట్రోక్ అసలు భరించలేడు. అది క్రానిక్గా ప్రతి సమ్మర్ అటాక్ అవుతుంటుంది. సమ్మర్ స్ట్రోక్ వచ్చిందంటే మన నేషనల్ మూడే అనుకుంటాం సమ్మర్ స్ట్రోక్ అంటే. నేషనల్ కార్డులో కూడా అంత తీవ్రంగా ఉన్నది. రామాయణ గారు నువ్వు టిష్యూ శాస్త్రం గురించి చెప్తారు. రిక్వెస్ట్ శ్రీనివాసరావు వినపడుతుందా? శ్రీనివాసరావు క్లియర్గా ఉందా వాయిస్? క్లారిటీ ఉందిగా? అంటే ఇది ఇంట్లో క్లారిటీ లేదని చెప్పింది. వర్డ్స్ క్లియర్గా లేవు అంటున్నా. క్లియర్గా దానికంటే వాళ్ళు చెప్పుకుంటారా? నమస్కారం క్లాస్ అండి. ఓకే.
నేను అసలు దాన్ని చూడడానికి అవ్వలేదండి. ఏది ఒక్క మీరు ప్రిపేర్ చేశారు, దానిలో కరెక్ట్ చూడమని చెప్పారు ఎవరిని శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు ఆర్గనాన్ గురించే మీరు అనేది. హలో, అదేనా మనం ఈరోజు టిష్యూ సాల్స్ లో నేట్రమ్ మోర్ గురించి చెప్పుకుంటున్నాం అండి. దీనిలో 3x నుంచి 1000x వరకు ఉపయోగించుకోవచ్చు. ఈ నేట్రమ్ మూర్ అనేది వాటర్ డిస్ట్రిబ్యూటర్. శరీరంలో వాటర్ని ఎక్కడికక్కడ సరఫరా చేయడంలో దీని పాత్ర అమోఘంగా ఉంటుంది. వాటర్ డిస్ట్రిబ్యూటర్ అన్నమాట. నేట్రమ్ మూర్ అనేది లాంగ్ యాక్టింగ్ డ్రగ్. 40 to 50 డేస్ వరకు కూడా దీని యాక్షన్ ఉంటుంది. ఈ నేట్రమ్ మూర్లో మనం జనరల్గా 6x వాడుకోవచ్చు. సోరా, సిఫిలిస్, సైకోసిస్ ఈ 3 మియాజమ్స్లో కూడా నేట్రమ్ మూర్ ఉపయోగపడుతుంది. వీళ్ళు తేలిగ్గా ఉత్తేజపడతారు, తేలిగ్గా కోప్పడుతూ ఉంటారు. థర్మల్ రిలేషన్షిప్. హార్ట్ పేషెంట్లండి ఉష్ణాన్ని సహించలేరు. వీళ్ళకి జలుబు కూడా తేలిగ్గానే పడుతుంది. వేడి చేసి జలుబు చేసింది అంటాకుండా ఆ విధంగా పడిసం కూడా తేలిగ్గా పడుతూ ఉంటుంది. మానసిక వ్యాధుల్లో ఈ పొటెన్సీని క్రమంగా పెంచుకుంటూ 1000 వరకు వాడచ్చు. క్యూర్ వచ్చేంత వరకు, ఏ పొటెన్సీ దగ్గర మన క్యూర్ వస్తుందో అంతవరకు 3x నుంచి 1000x వరకు ఈ లోపు ఎక్కడ క్యూర్ వస్తే అక్కడ ఆపేస్తూ అలా వాడచ్చు అన్నమాట. Characteristics. The symptoms are generally worse in the morning, also in the cold weather or at the seaside, better in the evening. వీళ్ళకి సముద్రం పక్కన విహరిస్తుంటే అగ్రవేషన్స్ ఉంటాయండి. అది మనకి కొంచెం పట్టించే అంశంగా గుర్తుపెట్టుకోవాలి. బెటర్ ఇన్ ద ఈవినింగ్, సాయంత్రం పూట మళ్ళీ వీళ్ళకి ఎమ్యులేషన్ ఉంటుంది. కంప్లైంట్స్ రికర్ పీరియాడికల్లీ. మళ్ళీ తిరిగి ఈ సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. పీరియాడిసిటీ అంటే ఒక టైంలో వీళ్ళకి మళ్ళీ తిరిగి వస్తూ ఉంటాయి. స్లిమీ, ఫ్రాతీ అపియరెన్స్ ఆఫ్ ద టంగ్ విత్ వాటరీ సిక్రెషన్స్. ఈ నేట్రమ్ మూర్లో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ సీసైడ్ సముద్రం పక్కన వెళ్ళినప్పుడు వీళ్ళకి అగ్రవేషన్ ఉంటుంది. అప్పుడు కంప్లైంట్స్ కనుక వస్తున్నట్లయితే నేట్రమ్ మూర్ గురించి మనము ముందుగా ఆలోచించాల్సి ఉంటుంది. ఇదే సముద్ర తీరంలో వెళ్ళినప్పుడు హాయిగా ఉంటున్నట్లయితే, ఎమ్యులేషన్ వస్తున్నట్లయితే బ్రోమియం అనే మందు ఉంటుంది. వీళ్ళకి ఉప్పు తినాలనేటువంటి విపరీతమైన కోరిక ఉంటుంది. మాంసం, కాఫీ, రొట్టె అయిష్టం. తర్వాత వీళ్ళకి పట్టించే ఇంకొక అంశం ఏమిటంటే పెదవుల మధ్య లోతైన పగులు ఉంటుంది. ఈ పెదవి ఉంది కదా, పెదవి మధ్య భాగంలో లోతైన పగులు వస్తుంది. అది నొప్పిగా కూడా ఉంటుంది. ఇది ముఖ్యమైన అంశం అండి. తర్వాత చిన్నపిల్లల్లో మాటలు రావడం ఆలస్యం అవుతుంది కొంతమందిలో. అటువంటి వాళ్ళకి నేట్రమ్ మూర్ని మనం వాడుకోవచ్చు. తర్వాత మలేరియా జ్వరాలు వచ్చి క్వినైన్ని ఎక్కువగా వాడి సప్రెస్ చేసినందువల్ల వచ్చినటువంటి బాధలకి మనం నేట్రమ్ మూర్ ఇచ్చినట్టయితే వాళ్ళు బయటపడతారు. బ్రీఫ్గా, నేట్రమ్ is common salt. It is found in large quantity in the human body, in which it brings about proper distributor of water. It is indicated in skin diseases with watery symptoms, with watery eruptions
with itching, respiratory diseases with thin watery expectoration, catarrh of the mucous membranes, dull headache, constipation with profuse tears, sunstroke, intermittent fevers. వీటన్నిటిలో కూడా ఈ నాట్రమోరు బాగా పనిచేస్తుంది. తర్వాత ఇంకొక విషయం, ఈ నాట్రమోర్ పేషెంట్స్లో నడుము నొప్పి కూడా ఉందండి. ఈ నడుము నొప్పి వచ్చినప్పుడు గట్టి వస్తువులను ఆనుకుంటే వాళ్ళకి ఎమిలరేషన్ ఉంటుంది. ఈ నడుము నొప్పి అనగా నాట్రమోర్ ఇవ్వడం కాకుండా వీళ్ళని గట్టి వస్తువులను ఆనుకున్నప్పుడు ఎమిలరేషన్ వచ్చినట్టయితే నాట్రమోర్ వేస్తే వాళ్ళకి తగ్గిపోతుంది. Natriuretic, sodium chloride of common salt. The human body contains about 70% of water. The next largest constituent after phosphate of lime అంటే calcarea phosphorica, is sodium chloride or common salt natriuretic. Salt enters into every tissue of the body, even the enamel of the teeth. It is the power that the salt has to use water that renders it so useful to man. For in the absence of this element, water would be useless and inert. ఈ నాట్రమూర్ అనేది లేకపోతే వాటర్ అనేది శరీరంలో డిస్ట్రిబ్యూట్ అవ్వదు. ఈ వాటర్ వుడ్ బి యూజ్లెస్, అది యూజ్లెస్ అయిపోతుంది. అంటే నాట్రమూర్ యొక్క పాత్ర ఖచ్చితంగా ఉండేది. Causes a disturbance of the water in the human organism because it has lost that element which renders it fit to perform its allotted task. There sometimes occurs an excessive drainage of some mucous membrane, while another may be discharging copiously a watery fluid. This is due to proper cell salt to restore equilibrium. If some fluid allows the moisture to be drawn from other parts, especially the nape of the neck, and causes a pressure against the base of the brain, producing and sometimes fatal results. మంది కాదు సార్, మంది యూజ్ చేసేదే ఉంటుంది, మంది ఉండాలి కదా చెప్పడం. Results. The above named salt given in 3x or 6x relieves the unpleasant condition called sunstroke surely and quickly. ఈ సన్స్ట్రోక్ మీద నాట్రమూర్ అనేది చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది మందు. In delirium tremens, the continuity of water is broken up due to a deficiency of sodium chloride molecules, and the symptoms incident to the disease follow. Very severe cases of delirium tremens have been relieved in an hour by administering frequent doses of this remedy. Works by 10 to 11 a.m. Seashore, cold air, periodicity, sun heat, full moon, lying on left side, weeping, consolation, ఇవన్నీ కూడా అగ్రివేషన్స్ అండి. ఎమిలరేషన్, ఓపెన్ ఎయిర్, ఈవినింగ్, లయింగ్ ఆన్ రైట్ సైడ్, స్లీప్, ప్రెషర్ ఆన్ బ్యాక్, ఫాస్టింగ్, వీళ్ళకి ఉపవాసం ఉంటే ఎమిలరేషన్. బహుళ ఉపయోగపడు మందులలో నాట్రమూర్ ప్రధానమైనది. శరీరపు అన్ని కణాలలోనూ ద్రవాలలోనూ ఈ లవణం ఒక భాగమై ఉన్నది.
ఇది చాలా లోతుగా చాలా కాలం పనిచేయు మందు. డీప్ యాక్టింగ్ అండ్ లాంగ్ యాక్టింగ్ అన్నమాట. శరీరం ద్రవపు సమన్వయతను క్రమపరచును. కొత్త రక్త కణాల అభివృద్ధికి ఉపయోగపడును. శరీర కణమందలి నీటి పరిమాణమును క్రమపరచును. ఈ లవణము లోపము వలన శరీర పోషణ సరిగా లేక శుష్కించును మరియు రక్త క్షీణత ఏర్పడును. గ్యాస్ట్రిక్ రసాలను ఎక్కువగా స్రవించినట్లు చేసి జీర్ణక్రియను ప్రేరేపించును. శరీరంలో ఈ లవణము తక్కువైనచో నీటి వంటి అమము ద్రవములు స్రవించును. నోటిలో లాలాజలము అధికముగా ఊరును. చర్మం పై పొరలలో నీటి వంటి ద్రవ పదార్థము చేరి బొబ్బలుగా ఏర్పడును. ఈ లవణము రక్తము, లింఫ్ వ్యవస్థ, ఆహార నాళపు శ్లేష్మ పొర, కాలేయము, స్ప్లీన్ మీద పనిచేయును. దీని లోపం వలన ఎండదెబ్బ, శరీరము ఉబ్బుట, నీళ్ల విరేచనములు, మలబద్ధకము, చలి జ్వరము, పడిశము మొదలగునవి కలుగును. దీనిలో శుష్కించడం అని చెప్పాం కదండి. ఆ శుష్కించడం మెడ సన్నముగా పొడవుగా ఉంటుంది. మెడ శుష్కించడం దీనిలో ముఖ్యమైన లక్షణం. ఆహారము విపరీతముగా తినుచున్నను శరీరము శుష్కించును. ముఖ్యముగా శరీరము పైభాగాలందు శుష్కించును. రక్తంలో ఎర్ర రక్త కణాలు క్షీణించును. తెల్ల రక్త కణాలు అధికమగును. లాలాజలము, కన్నీరు అధికముగా స్రవించును. వెనుపాము పొడవున చలిగా ఉండును. పిల్లలలో మాటలు రావడం నిదానమగును. మనం రోజు ఉప్పు ఎక్కువగా తినుచున్నను దాని కొరత వ్యాధిగ్రస్త కణములలో కలుగుచున్నది. దీనికి కారణము మనము తినే ఉప్పు అణువులను కణాలు స్వీకరించలేవు. కణాలలో ఏదైనా కలత వలన శోషణము కాదు. పొటెంటైజేషన్ చేసిన మందుల అణువులు కణాలలో ప్రవేశించి కణాల యొక్క శక్తిని పెంచును. కాలనియమం పీరియాడికల్ గా వచ్చు వ్యాధులకు మంచిది. తర్వాత మానసిక లక్షణాలు. మెదడు అలసట నొందినట్లు ఉండును. మెదడు అలసట నొందినట్లు ఉండును. తనకేదియో వ్యాధి ఉందని విచారముగాను నిరాశగాను ఉండును. సులభముగా ఏడ్చు స్వభావం ఉండును. ఓదార్పు ఇష్టం ఉండదు. దానివలన ఏడ్పు అధికమగును. ఒంటరిగా ఉండకూడను. సంతోషము కానట్టి ఉత్సాహ శక్తులను కృంగదీ విషయముల మీద ఎక్కువ ఆలోచించుచుండును. పాత హానికరము విషయములు జ్ఞప్తికి వచ్చి మనస్సు వాటి మీద లగ్నమై ఆలోచించుచుండును. రోగి ఒకసారి సంధి లక్షణములతోనూ మరి ఒకసారి తెలివిగానూ ఉండును. త్రాగుబోతులందు కలుగు సంధి వాగుడులను మాన్పును. మానసిక ఉద్రేకం వలన పాడవలెనని నృత్యము చేయవలనని తలంచును. మానసిక ఉద్రేకం వలన పాడవలనని నృత్యం చేయవలనని తలంచును. మలబద్ధకంతో రోగి కృంగి నిరుత్సాహంగా ఉండును. మానసిక పరిశ్రమ వలన తొందరగా అలసట నుండు. జ్ఞాపక శక్తి సన్నగిల్లును. చిరచిరలాడుచుండును. మాట్లాడుటతోనూ రాయుటలోనూ తప్పులు చేయ స్వభావం ఉండును. హిస్టీరియా ఉన్న యువకులు అభ్యంతరకరమైన సంబంధాలు గల వారి మీద ప్రేమ పెంచుకుంటారు. ఇక్కడ ఈ ఆడపిల్లలు యుక్త వయసులో ఉన్న వాళ్ళు వాళ్ళ స్తోమతకు తగని వాళ్ళని ప్రేమించడం జరుగుతుంది అన్నమాట. అటువంటి సందర్భంలో అటువంటి ఉద్రేకాలకు లోనైనప్పుడు నేత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ఉదాహరణ, ఒక బండివాడిని లేదా పెండ్లి అయిన వాడిని ప్రేమించుట. ఇంట్లో దొంగలు ఉన్నారని కలలు వచ్చి ఇంటినంతా వెతికిన తర్వాత కానీ నిద్రపోడు. చిన్నపిల్లలు చిరచరలాడుదురు మరియు అతి చిన్న కారణానికి కూడా ఏడ్చుదురు. ఈ మానసిక లక్షణాలు దీనిలో నేట్రమూర్లో ఈ విధంగా ఉంటాయండి. Guiding symptoms and indications. Head, vertigo, tendency to fall forwards, vertigo with flickering before the eyes and dullness of the head, vertigo as if a cold wind was blowing through the head, vertigo from suppressed hemorrhoids,
during pregnancy from abuse of spirituous liquors, vertigo from straining the eyes or too close study, periodical attacks of vertigo with nausea, erections, vomiting, and cold limbs, vertigo when rising from bed in the morning, standing near a window when walking, with feeling of fainting, worse from motion, better from lying down for a while, aching in the head as if it would burst, pains across the forehead, extending downward, extending down nose and up over entire head. Pain darting from temple to temple, coming and going suddenly, beating, throbbing, tearing, stitches, and pulsating, especially in the forehead, as if 1,000 little hammers were knocking in the brain during fever, with nausea and vomiting and unrefreshing sleep, worse in the morning from warmth when moving or stooping down after the midday after the midday meal or after tea. Better lying with the head high and from perspiration. ఈ తలనొప్పిలో హ్యామర్స్ వందల కొద్దీ కొడుతున్నట్లుగా వస్తుందండి. దీనిలో అది ముఖ్యమైన లక్షణం తలనొప్పి. క్రానిక్ హెడేక్స్ దట్ కమ్ ఇన్ paroxysms, intense throbbing as if little hammers were pounding the head. The face is pale. ఇప్పుడు ఈ తలనొప్పి వచ్చి ఫేస్ కనుక పేలుగా పాలిపోయినట్లుగా ఉంటే కనుక మ్యాటర్ మోడ్ వస్తుంది. అదే ఫేసు ఎర్రగా మారినట్లయితే గలడోనా వస్తుంది. దే అక్కర్ ఆఫ్టర్ ద మెన్స్ట్రుయల్ పీరియడ్, వెదర్ ప్రొఫ్యూజ్ ఆర్ స్కాంటీ, యాజ్ ఇఫ్ కాజ్డ్ బై లాస్ ఆఫ్ బ్లడ్. Headaches brought on by eye strain as in long continued study, close seeing, etc. Headache increased by any use of the mind, mostly in the forehead and in the morning on awakening. The tongue is dry and clings to the roof of the mouth, although it may look moist when put it. Great thirst and intermittent pulse. The patient can bear neither light nor noise. Headache beginning with blindness. Headache beginning with blindness. చూపు కనపడకుండా పోతూ వచ్చేటువంటి తలనొప్పి. ఆ తలనొప్పి వచ్చిన సందర్భంలో ఆ బ్లైండ్నెస్ కూడా వస్తుంది అన్నమాట, కనిపిస్తుంది. హెడేక్ ఆఫ్ స్కూల్ గర్ల్స్ డ్యూరింగ్ ద మెన్సెస్ with burning on the vertex. Headaches from constipation. తలనొప్పితో పాటు కాన్స్టిపేషన్ కూడా ఉందన్నప్పుడు మనం నేట్రమోని బాగా ఆలోచించాలి. హెడేక్ విత్ profusion of tears, with vomiting of food and frothy watery phlegm. Headache from eating rich food. Attacks come on in the morning. Headache from sunrise to sunset. ఈ సన్ రైజ్ సూర్యుడు ఉదయించే నుంచి సూర్యుడు అస్తమించే వరకు తలనొప్పి ఉంటూ అస్తమించిన తర్వాత తలనొప్పి తగ్గుతుంది అన్నప్పుడు నాట్రమోర్ మంచి మందు అండి. వర్స్ అట్ మిడ్ డే. రైట్ ఐ కంజెషన్. వర్స్ ఫ్రమ్ లైట్. Headache seizes on one side of the
head, but continues more violently on the other side. Right-sided headache at 10 a.m. Dragging pressure in the frontal region. Pain in the head as if a rope were being drawn tighter and tighter about the head. ఒక తాడుని కట్టి దాన్ని ఇంకా టైట్ చేస్తూ లాగుతున్నట్టుగా ఉంటుంది. Pains in and over the right eye, coming on and going off with the sun, can bear no light. Dull, pressive pain in the forehead and eyeballs. Lid can only be raised with difficulty and great pain. Heaviness in the back part of the head draws the eyes together. It seems as if the forehead would burst in coughing. Rheumatic tearing from the root of the nose to the forehead. Chronic effects of injuries to the head. Pain like a nail driven into the left side of the head. Violent jerks or shocks in the head. Heat and throbbing in the occiput. Hemicrania with sour vomitings and erectations. Blotting of the abdomen. Lot of consciousness and twitching of the limbs. Stitches as of knives in the occiput. Takes cold easily. Constricted feeling of the scalp. Scalp sensitive and tender. Worse in the open air. Thin, gummy eruptions on the scalp and in the axilla with watery contents. White scales on the scalp. Light crusts on the back part of the head and neck at the edge of the hair and matting the hair. Irregular, resembling peach gum. Dandruff. Raw eczema, exuding a corroding fluid, destroying the hair. Falling out of the hair. Worse in the forepart of the head and the beard. Surface of the head raw as if scaled. Itching on the head and in the nape. Natramur is the chief remedy in sunstroke. Headaches are worse in the morning and from stooping, motion, reading, talking, or laughing and in the open air. Better from pressure, from perspiration and when sitting or lying down. Headache amelioration by sleep. ఈ హెడ్ తలనొప్పికి సంబంధించి నేట్రముల్లో చాలా మంచి సిమ్టమ్స్ ఉన్నాయండి. తర్వాత లేడీస్ మెన్స్ట్రల్ పీరియడ్లో ఋతు సమయంలో మెడ కండరముల నిస్సత్తువ వలన తలను ముందుకు అప్రయత్నముగా ఊపుచుండును. తలనొప్పి సూర్యోదయం నుంచి పెరుగుతూ మధ్యాహ్నం ఎక్కువై సాయంత్రానికి తగ్గును. ఇలా కనుక మెన్సెస్ టైంలో ఆడవాళ్ళలో వస్తున్నట్లయితే ఈ తలనొప్పిని కూడా నేట్రమూర్ తగ్గిస్తుంది. తల వెంట్రుకలు ఊడిపోవచ్చును. చుండ్రు ఉండును. చర్మంపై తెల్లని పొలుసులు పొరలుగా ఊడిపోవును. ఈ సిమ్టమ్ క్యాలీమూర్లో కూడా ఉందండి. దురదతోనూ జిగురు వంటి తేమతోను గల చర్మ వ్యాధి మెడ వెనుక వెంట్రుకల దగ్గర ఉండును. తర్వాత ఐస్, కంటి సంబంధించిన సమస్యలు. ఏకింగ్ ఇన్ ద ఐబాల్స్ when looking intently at anything. దీన్ని తదేకంగా చూస్తున్నప్పుడు కళ్ళలో నొప్పి వస్తుంది, కనుగుడ్లలో నొప్పి వస్తుంది. ఆల్ ఐ ఎఫెక్షన్స్ ఆర్ అకంపనీడ్ బై ఫ్లో ఆఫ్ టీయర్స్. ఈ కళ్ళకు సంబంధించింది ఏ బాధలు వచ్చినప్పుడు కూడా కంటి నీళ్ళు కూడా కారడం జరుగుతుంది. ఈ సిమ్టమ్ మనం గుర్తుపెట్టుకోవాలి. యాక్రిడ్ టీయర్స్
lacrimation, corrosive, acrid tears, especially in the open air and in the morning, or every day at the same hour. Periodicity అని చెప్పుకున్నాం కదండి, every day at the same hour, making the canthi red and sore, agglutination of eyelids during the night, inflammation of the eyes with burning and shooting and smarting pains, inflammation of the eyelids after measles, amaurosis, organic blindness with a sluggish or immobile pupil, and amblyopia అంటే weakness of sight, dependent upon menstrual troubles in chlorosis asthenopia. అంటే weak slightedness from muscular fatigue. Hemiopia sees only one half of an object. Diplopia, objects appear double. Presbyopia అంటే far sightedness. Myopia అంటే short or near sightedness. Iriditis, divergent congenital strabismus, spasmodic closure of the lids, especially in the morning, in the evening, and at night. Entropion after caustic treatment of glandular lids. Cloudiness of sight when reading or writing, stooping or walking. Dim sight, letters appear confused when reading, or as if through a veil, or feathers or black speaks. Sparks or luminous marks appear before the eyes. Borders and corners of the eyeball are raw and excoriated. Sudden darkness, everything turns black, or blindness. Burning, smarting, itching in the eyes in the morning and evening, after being used with increased secretion of mucus. Pain in the fissure of the left external canthus as if it had been torn upon. Stitches in the temples when looking at a bright light. Must wipe the eyes frequently and pull at the lashes. Itching and burning of the eyes. Coughing causes tears to flow down the cheeks. Ulcers, blisters, white spots on the cornea. Smarting, burning. Feeling as if sand in the eyes. Itching eruptions on the eyebrows. Agglutinous substance collects in the external canthus. Eyeballs feel as if too large and as if compressed. Eyelids and corners and borders of the eyelids are red, raw, and ulcerated. Dermoid swellings and tumors on the edges of the eyelids. Ciliary, neuralgic, coming and going with the sun. కనురెప్పలు వాచును, చూపు మందముగా ఉండును. కార్నియా పైన చిన్న పొక్కులు, తెల్లని మచ్చలు ఉండును. ఈ లక్షణం క్యాలిమోర్లో కూడా ఉంది. లెన్స్ వెనక భాగం విట్రియస్ హ్యూమర్ అంటారు. వ్యాధికి గురైనప్పుడు ఈ మందు పనిచేయను. కన్నుల ముందు తెరవేసినట్లుండుట వలన అక్షరములు కలిసిపోయినట్లుండు. కంటిలోని లాక్రిమల్ గ్రంథి నాళమునకు అడ్డుపడుటలో
కన్నీరు స్రవించుచుండును. దగ్గినప్పుడు తుమ్మినప్పుడు కంటి నుండి నీరు కాదు. ఇయర్స్ అండ్ హియరింగ్ సిమ్టమ్స్. కంటికి సంబంధించి చాలా సిమ్టమ్స్ ఉన్నాయి. Ears and hearing. Otitis, inflammation of the ear. Otorrhea, అంటే discharge of pus from the ear. Burning, swelling and heat of the ears. Buzzing, humming, ringing, tinkling, roaring in the ears. Catarrh of the tympanic cavity of the eustachian tube. Difficult hearing or deafness from swelling of the tympanic cavity. Cracking in the ears while masticating. Itching in the ears. Itching behind the ears. Drawing and stitching pains from the ear down to the neck and shoulder or from the teeth up into the ears. మధ్య చెవి వాచుటచే సరిగా వినపడదు. యూస్టేచి నాళములు వాచును. ఈ సిమ్టమ్ క్యాలిమూర్ క్యాలిసల్ఫ్ లో కూడా ఉంది. తర్వాత ఫేస్. whiskers fall off with much itching. Pustular eruptions on forehead. Complexion sallow, greasy. Appearance of the skin. Sweating while eating. Nose and smell. Feeling as if acrid fluid followed from the nose. Chronic catarrh of anemic patients with salty mucus. Coryza, alternately dry and fluent. Discharge of thick mucus or clear watery discharge with loss of smell and taste. Epistaxis and bleeding of the nose. In anemic persons, the blood is thin and watery. Nosebleed on stooping or on coughing at night. Much clotted blood blown from the nose. Burning pain in the nose and in the nasal bones, especially at the root of the nose and in the malar region with internal soreness. Cold in the head. Takes cold in the head easily. Must keep the head wrapped up at night to prevent taking cold. Colds causing vascular eruptions with watery contents, which burst and leave thin crusts. Feeling of deadness or dryness in the nose and in the posterior nares. Hacking in the morning. Exfoliation of the skin on the dorsum of the nose. Small burning pimples under the septum of the nose. Watery discharge from the eyes and nose in hay fever. Dropping of watery salty secretion from the posterior nares. So-called fever blisters or cold sores and herpes on the lips or on the wings of the nose. Swelling of the mucous membrane of the nose. Internal soreness in the nose. Burning pain in the nose. Nasal wings full of pimples. Influenza, watery discharge. Lacrimation from
obstruction of the nasal duct, sleepiness, loss of sensibility, feeling of deadness on the inner side of the nose. Nose on the side feels numb. Great swelling of the mucous membrane in the upper part of the nose. Difficult in breathing through the nose, taking through the nose, talking through the nose, squirming in the nostrils as from a small worm, loss of perversion of the sense of the smell, sneezing worse in the evening and when undressing. ఒకవైపు ముక్కు మొద్దుబారినట్లుగా ఉంటుంది. Teeth and gums. Teeth sensitive to the air, to touch and chewing, to both warm and cold things, drying in cold air, eating, touch and pressure aggravation. The toothache, pains in carious teeth, drying, tearing pains from the teeth extending to the ear, and throat after eating and at night. Toothache aggravation night before or after midnight. Toothache every other day. Toothache with excessive flow of tears. Toothache worse at the beginning of menses. The teeth feel long, loose, dull, dental fistula, scorbut, pains in the malar bones, especially when chewing. The gums are very sensitive, bleed easily, and the blood tastes salty. Ulceration of the edges of the gums, gum boils with throbbing and boring pains, bluish red swelling of a spongy nature on the gums between the lower incisors, begins on the left side and extends to the right side. Taste and tongue. Loss of taste. Bitter taste in the morning with headache. Drink and food have not taste. Food and drink have no taste. Putrid or acid taste as when fasting. Broad, pallid, puffy, dry, white tongue or clean tongue in gastralgia, or mapped tongue with red insular patches, blisters on the tongue and burning on the tip of the tongue, difficult speech on account of the heaviness of the tongue. Children are slow in learning to talk, dry feeling and sensation of a hair on the tongue. One half of tongue feels numb and stiff, numbness and tingling of tongue, lips and nose, swelling under the tongue with stinging pain, mouth symptoms. Great sense of dryness in the mouth without actual dryness, dryness of the lips, mouth and tongue, apthia on the gums, cheeks and tongue, blisters like perils around the mouth, especially in intermittents, blood blisters on the inside of the upper lip, cracks in lips, burning and painful, lips swollen, salivation after mercury, profuse watery saliva of a salty taste, eruption on chin, humid sores in the commissures, ulcers and vesicles on the tongue and in the mouth, smart and burn when touched by food,
కొండ నాలుక పొడవగును, వాచును, లాలాజల గ్రంథులు వాయును, విపరీతమైన దప్పిక ఉండును. నాలుక అంచుల మీద నొరగ వంటి లాలాజలము చిన్న బుడగల వలె ఉండు. క్రింది పెదవి మధ్య లోతైన చీలిక ఉండు. నాలుక మీద మచ్చలుండు. నోటి నుండి నిరంతరం నురుగులాంటి శ్లేష్మమును ఉమ్మివేయుచుండును. చిన్నపిల్లల్లో పండ్లు వచ్చినప్పుడు చొంగ కారును. ఇటువంటి లక్షణాలు ఉన్నప్పుడు ఈ నేట్రమూరు బాగా పనిచేస్తుంది. థ్రోట్, గాయిటర్, when the secretions are watery, mumps with salivation, foul breath, tonsils red, uvula elongated, hoarseness. డిప్తీరియా వ్యాధి తర్వాత ఆహారం గొంతుని సరిగా దిగదు. గొంతులో ఒక బెరడ పెట్టినట్లు ఉంటుంది. బెరడ అంటే ప్లగ్ పెట్టినట్లు ఉంటుంది. ద్రవ పదార్థాలు మింగగలడు. టాన్సిల్స్ పారదర్శకముగా ఉండి శ్లేష్మముతో కప్పబడి ఉంది. గండమాల రోగమునకు మంచి మందు. ఈ వ్యాధిలో ఉప్పని లాలాజలం విస్తారంగా స్రవించుంది. ఈ లాలాజలం ఉప్పగా ఉంటుంది. రక్త క్షీణతతో మెడ సన్నగా ఉండును. వాయిస్, లారింగ్స్, ట్రాకియా అండ్ బ్రాంకియా వీటికి సంబంధించిన సిమ్టమ్స్. అక్యుములేషన్ ఆఫ్ ట్రాన్స్పరెంట్ మ్యూకస్ ఇన్ ద లారింగ్స్ ఇన్ ద మార్నింగ్. Acute or chronic inflammation of windpipe. Dry catarrh of the bronchia or the larynx and trachea. Cough, dry, tickling or with yellow and bloody sputum. Hoarseness in the morning with much mucus in the throat. Breathing oppressed. Feels as if he had to swallow over a lump. Pain on both sides of the larynx, worse on the right side. Child becomes breathless from cough. Short hacking cough. Asthma and difficult breathing, worse when going upstairs or walking fast with profuse frothy watery mucus. Attacks of suffocation. Pains attack away. Pains take away the breath and almost paralyze. Shortness of breath after exercise. Chest and lung symptoms. Acute edema of the lungs. Wants fair spasmodic cough. Face blue, bruised or sore feeling in the chest with oppression as if constricted or as if the lungs were too tight. Burning of the hands. Pains in the upper middle part of the chest going through to the right shoulder and after eating, worse from talking. Stitches in the chest and side on deep inspiration and on coughing. Inflammation of the lungs which feel raw and sore from coughing. Much rattling. Plumb, clear, serous, frothy, coughed up with difficulty. Pain like a cutting cramp from the left chest into the scapula. Stitches under the left ribs. Severe pains in the right side and along the sternum. Pleurisy, when serous exudation has taken place. ఊపిరితిత్తుల పైపొర వాచి అందు ద్రవము కూడును. ఉబ్బసము, కోరింత దగ్గులోను నీళ్ల వంటి పల్చని ద్రవం వెలువడుచుండును. క్యాలిఫాస్ కూడా ఈ లక్షణం ఉంది. బ్రాంకైటిస్ లో రొమ్ము ఎముక వెనుక గలగా నుండిచే ద
దగ్గు వస్తుంది. దీనితో పాటు తల బ్రద్దలవుతున్నట్టు తలనొప్పి, దగ్గినప్పుడు మూత్రం అప్రయత్నముగా పోవును. గాలి గట్టిగా లోనికి పీల్చడం వలన ఛాతీలో నొప్పి వచ్చును. న్యూమోనియా కూడా ఈ మందు పనిచేయదు. కాఫ్ సింప్టమ్స్: spasmodic cough with serous frothy expectoration, cough with flow of tears and spurting of urine, tickling cough on walking and on deep inspiration, dry cough with rattling in the chest and hacking of phlegm, especially in the morning, white salty expectoration or phlegm tinged with blood, cough with loss of breath day and night, and stitches in the liver, retching and vomiting of food, expectoration of bloody mucus or of white frothy mucus in clots, mostly in the morning, flat or sourish, early in the morning, sensation as of a lump, plug or splinter sticking in the throat, cough from swelling and elongation of the uvula, worse when lying down, swelling of tonsils, ulcers on the tonsils. The tonsils are covered with a transparent mucus. Empty deglutition, more painful than swallowing food, can only swallow liquids. Chronic inflammatory condition of the throat in tobacco smokers, pain in the throat, trachea, chest, testicles, spermatic cord during cough, chronic cough of consumptives with frothy discharge of phlegm streaked with blood, salty taste. Food goes down the wrong way or seems to lodge in the throat with a sensation as if it passed over a sore spot. The cough is brought on or increased by deep inspiration from sitting erect, empty swallowing, exertion, manual labor, walking, rapid motion, eating sour food, or becoming warm in bed. Heart symptoms: anxious and violent palpitation of the heart which shakes the whole body on slightest motion, or while standing, on going upstairs, palpitation on going to sleep or on awakening or after any strange noise, sensation of violent constriction in the heart with rapid intermittent pulse every third beat and feeling of oppression in the lower part of the chest as if the lungs had not room to expand, irregular intermission of beats of heart and pulse, worse on lying on left side, especially after abuse of quinine. Beat of the heart is at one time slow, at another time quick. Chronic forms of valvular disease, fluttering of the heart with weak, faint feeling, worse lying down, long-standing chlorosis, palpitation with morning, headache, anxiety and sadness, dropsy and hypertrophy after heart disease, stitches in the region of the heart after reading aloud. Rakta Prasarana Avayava. It is a good remedy for anemia. Blood looks thin like water. Palpitation frequently with constipation and thirst. Heart enlargement. Stomach, abdomen,
appetite, thirst, desires, aversions. వీటికి సంబంధించిన symptoms. Loss of appetite are very hungry and ravenous appetite, but losses flesh while eating well, at least does not grow fat. అజీర్ణము నీటి వంటి నెరగతో వాంతులకు చుండును. జీర్ణాశయము నిండుగా బరువుగా నొప్పిగా ఉండును. త్రేన్పులతో కడుపునందు మంటగా ఉండి గొంతులోకి పొల్లని నీరు వచ్చుచుండును. ఎక్కిళ్ళు వచ్చును. ఉప్పును గాని ఉప్పగా ఉండు ఆహార పదార్థములు గాని తినాలని తీవ్రముగా కోరుకొంచుండును. భుజించిన తర్వాత కడుపులోను ఛాతీ క్రింద భాగాన మంటగా ఉండును. లాస్ ఆఫ్ డిజైర్ ఫర్ స్మోకింగ్. Farinaceous food, especially bread, disagrees. Aversion to bread, coffee, and meat, although was once fond of these. Longing for beer, for bitter or sour or strong tasting things. Farinaceous food, salt, oysters, fish. Patient salts everything he eats. Sleepiness after eating. Jaundice with drowsiness. Excessive appetite but fullness and satiety after taking a little food. Feeling of weakness and sinking in the stomach. Nausea and erections immediately after eating and drinking. Continuous severe pain in the abdomen with affections of the ovaries, especially of the right one. Tightness of the skin of the abdomen from hip to hip. Must loosen the cloths. Pinching, cutting, gripping pain and burning in the stomach with rumbling extending upwards. Sensation of coldness in the stomach. Pain in the abdominal ring on coughing. Extending into the testicles as if the spermatic cords would be torn to pieces. Abdominal viscera feels as if lost. Dragging when walking. Sensation as of a weight hanging across the bladder and pelvis. Worse from motion. Compels the patient to bend forward when sitting. Erections, nausea, acidity, heartburn. Sleepiness after eating. Sweat on the face while eating. Better when the stomach is empty. Worse after eating. With heavy aching, flatulence and sense of fullness and discomfort in the region of the liver and stomach, which is relieved as digestion advances. Vomiting of bitter, bilious, curdled matter or acrid fluids. The vomited matter looks like coffee grounds. Vomiting of stringy saliva or of clear frothy water. Constricting, burning, stitching pains in the stomach a few hours after eating. Cramps in the stomach better from tightening the cloth. Severe pain in the abdomen after grief. Red spots on the pit of the stomach, abdomen and constipation and diarrhea. Pain in liver region and spleen. Abdominal muscles are very weak. రేగులందు తేమ తక్కువగాను పేగుగోడలు చాలా నీరసముగా ఉండుట వలన మలబద్ధకం ఉండును. మలం గట్టిగా ఉండినప్పుడు ఉదము వద్ద పగుళ్ళు ఏర్పడును. ఫిషర్స్. నీళ్ల విరేచనాలు కూడా అసంకల్పితముగా ఆగును.
మొలలలో సూదులతో కుట్టుచున్నట్లును రక్తము పోవును. విరేచనములు, మలబద్ధకము తారుమారుగా అగుచుండును. ఉదర కుహరమందలి అవయవము అధిక నీరసముగా ఉన్నందున అపానవాయువు వెడలినది లేదా మలము వెడలినది కూడా తెలియదు. మల విసర్జన కష్టముగా ఉండి చిరచిరమును బాధ ఉండును. ఉదము చుట్టూ పుండ్లు ఏర్పడును. ఉదర భాగమునకు లోని అవయవాలకు శక్తినిస్తుంది. Present in a single case of constipation to make natrum more, the proper remedy. Pressure in a single case of constipation to make natrum more, the proper remedy. Nash ఈ విషయం చెప్పారండి. Colic after stools relieved by emission of bladders. Watery painless diarrhea, sometimes involuntary and accompanied with great weakness of the abdominal muscles. Diarrhea with colic. The stools consist of frothy, glairy slime causing soreness and smarting. Cholera infantum and chronic diarrhea with emaciation. Hunger and thirst, mostly emaciation of the neck in cholera infantum. Hemorrhoids with constipation, burning in anus and rectum during and after stools, stinging piles, shooting excoriation, pulsation and cramp-like constriction in the rectum, prolapsus recti, urinary organs. Catarrh of the bladder with burning when passing urine. Contraction in the rectum and urethra before urinating. Spasmodic cutting in the abdomen after urinating. Stitches in the bladder and burning when urinating and burning and cutting in the urethra after urinating. Dark turbid urine like coffee or pale watery urine. Bloody urine or urine containing mucus or brick dust sediment. Violent desire to urinate. Cannot retain the urine. Involuntary passage of urine when coughing, laughing or walking or sneezing. Has to wait long for urine to pass if others are present. Waits a long time before the urine passes. Discharge of a thin glutinous substance after urinating. Impotence. Diabetes insipidus. Great thirst and excessive flow of urine. Heat and tension in the renal region. Hematuria from scurvy. Incontinence of urine. Whenever sitting down, urine comes out. Polyuria or profuse urination, especially at night, accompanied with watery, brash, and much emaciation. Emissions every night, followed by chilliness, backache, night sweats, and lassitude. Itching and stinging sensation on the glands, penis, and scrotum. Pus-like smegma on the glands. Gleat-like discharge of clear mucus, transparent, watery slime after injections of nitrate of silver. Chronic gonorrhea with transparent, watery slime or yellow or black discharge. Chronic bleed with clear and watery discharge, sometimes yellowish.
chronic syphilis with serous discharge, relaxed flabby scrotum, discharge of a thin liquid from the urethra causing burning and itching, genitalia female, menses, leukorrhea, delayed or suppressed menses with heat in the face, heavy abdomen and bloody saliva. Common salt may be used in the form of a bath in obstinate amenorrhea, scanty menses for 1 or 2 days, then profuse menses every 3 weeks, aching in the lumbar region with prolapsus uteri, better when lying on the back, menses suppressed from putting the feet into cold water, followed by debility, headache, and backache. Menses too early and too profuse, or too late and scanty. గర్భకోశమందు గడ్డలుండును, ప్రత్యాంతరము అసుఖముగా ఉండును, గర్భవతి కావడం కష్టము. Leukorrhea preceded by colic and bearing down pain and great debility. చేస్తాను మాస్టర్ తర్వాత. Pregnancy and parturition, lactation, nausea and vomiting of frothy watery phlegm in morning sickness, hemorrhoids during pregnancies, escape of urine during pregnancy, hungry without appetite during pregnancy, loss of hair during childbirth or lactation. Respiratory system, శ్వాసనాళములో తీవ్రమగు వాపు బాధ ఉండును, ఊపిరితిత్తుల పైపొర వాచి అందు ద్రవము కూడును, రాత్రింబవళ్ళు పొడిదగు హస్వముగా వచ్చుచుండును, గాలి గట్టిగా లోపలికి పీల్చడం వలన ఛాతీలో నొప్పి వచ్చును. రక్త ప్రసరణ అవయవం తరచు గుండెదడ, మలబద్ధకము, అధిక దాహముతో ఉండును. Neck and back, feeling of coldness in the back, bruised feeling in the back, felt most when straightening, emaciation of the neck and throat, especially in children, stiffness and pain in the nape of the neck, pain in the small of the back on rising up, tearing pains across loins and hips, soreness and enlargement of the cervical glands when coughing. Extremities, cramps in the hands, lower legs, fingers, and thumbs, herpetic spots on the arms, నీటితో కూడిన బొబ్బలు వేళ్ల మీద వచ్చును, numbness and tingling of the arms and hands, fingers and toes, better from rubbing, warts on the palms, hands tremble when writing, swelling of the right hand, cracks between the toes, violent pain in the back relieved by lying on something hard, periodical attacks of gout, pain in the hip as if sprained, involuntary jerking of the legs, cannot sit still,
starting and jerking of legs during sleep. గోళ్ళ దగ్గర చర్మం పై పొరలు ఊడిపోవును. పిల్లల్లో మెడ సన్నగా బలహీనంగా ఉండును. Skin. All skin diseases where there is a watery exudation or an excessive drainage of the skin. Greasy skin. Small boils, blood boils, furuncles, comedones, corns, warts in the palms of the hands, varices, hangnails, dandruff, white scales on the scalp, dirty looking, dry, withered skin, raw and inflamed eczema from eating too much salt, psychosis, bed falls out, herpes about the mouth and on the hands, anus and thighs, herpes in the bends of the elbows and knees, scrotum and things, scrotum and thighs, measles with excessive secretion of tears and saliva, tetter in the bends of the joints, oozing of an acrid fluid, crusts with deep cracks, scaly eruption on the flexor surfaces, scabs on the head and in the axilla, red spots as large as pinhead over the whole body, preceded by a sensation of heat in the face, blisters on the skin filled with lymph. విష జంతువులు కుట్టినప్పుడు ఇది బాగా పనిచేయను. తేలుకాటుకు వెంటనే లోషన్ అన్నప్పుడు 10 మాత్రలో 15 మిల్లీలీటర్ల నీళ్ళలో కలిపేసి ఆ నీటిని కుట్టిన భాగంపై వేయుట కానీ లేదా ఆ భాగం తడిచేసి 3x పౌడర్ను దానిపై రుద్దినప్పుడు కానీ బాధ త్వరగా నివారణ జరుగును. విడుపు జ్వరము తర్వాతను శరీర పరిశ్రమ వలన వచ్చు దద్దుర్లు, అరచేతి ఎందు పులిపిరికాయలను మాన్పును. కేశముల కుదుళ్ల దగ్గర గజ్జిని కుదుర్చును. స్లీప్. Excessive sleep if due to moisture in the brain. Great desire to sleep. Very restless sleep. నిద్ర పట్టక చెడు ఆలోచనలచే బాధించును. నిద్ర లేచిన తర్వాత నిస్త్రాణముగాను అలసటగాను ఉంటుంది. నిద్రలో ఉలిక్కిపడి లేచును. నోటి నుండి చొంగ కారును. ఇంటిలో దొంగలు పడినట్లు కలలు వచ్చును. అర్ధ నిద్రావస్థలో ఉండే స్థితి నిద్రలో నడుచుట చేయును. అంటే somnambulism. In all kinds of fever, typhoid, intermittent, scarlet, when there are malignant symptoms such as drowsiness, stupor, watery vomiting, etc. Severe twitching headache, profuse epistaxis in the morning. Rheumatic fever, chill in nursing children with cough. మలేరియా జ్వరానికి నేట్రమోర్ సిద్ధౌషధం. జ్వరము ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 2 గంటల వరకు ఉండును. చలి వచ్చుటకు ముందు, చలి ఉన్నప్పుడు దాహం అధికంగా ఉండును. చెమట పట్టడం ఆగిపోయిన తర్వాత తలనొప్పి తగ్గును. తేమ ప్రదేశాలలో నివసించుట వలన దోమలు ఎక్కువగా ఉన్న ప్రదేశంలోనూ మలేరియా జ్వరం ప్రబలుతుంది. పెదవుల మీద చిన్న చిన్న బొబ్బలు లేచును. దీన్ని నేట్రన్ సల్ఫ్తో మార్చుతూ ఇవ్వవలెను. జ్వరం ఉన్నప్పుడు మందు ఇవ్వకూడదు. జ్వరానికి ముందు కానీ తర్వాత కానీ ఇవ్వవలెను.
nerves. Great exhaustion from any exertion of mind or body. Paralysis, neuralgic pains, chorea, hysterical spasms, tissues, anemia brought on by abuse of salt. It does not seem to matter whether a anemia is caused by loss of fluids. చైనా క్యాలికార్బ్ ఉన్నాయండి సిమ్టమ్ మీద. మెన్స్ట్రల్ ఇరిటేషన్ పల్స్టిల్లా కూడా ఈ సిమ్టంలో ఉంది. లాస్ ఆఫ్ సెమెన్ ఈ సిమ్టమ్ మీద ఫాస్ఫారిక్ యాసిడ్ చైనా కూడా ఉన్నాయి. ఎమాసియేషన్స్ పర్టికులర్లీ ఆఫ్ ద నెక్. ఇతర వైద్య విధానాల చికిత్స తర్వాత ద్వాదశ లవణ చికిత్సకు వచ్చినప్పుడు వాటి విరుగుడుకు నాట్రమోర్ 200x పొటెన్సీలో ఒక మోతాదు ఇవ్వవలను. మనం జనరల్గా నక్స్వామిక కూడా వాడుతుంటాము, అలాగే నాట్రమోర్ 200x కూడా ఇవ్వచ్చు. జ్వరం ఉన్నప్పుడు నాట్రమోర్ ఇవ్వకూడదు. జ్వరం ఉన్నప్పుడు ఇచ్చినచో ఉద్రేకపరుస్తుంది. జ్వరం ఉన్నప్పుడు తప్పనిసరిగా నాట్రమోర్ ఇవ్వాల్సి వస్తే, నాట్రమోర్ కనుక టోటాలిటీ ఆఫ్ సింప్టమ్స్ మ్యాచ్ అవుతున్నట్టు కనుక ఫెర్రంఫాస్ 6x మధ్యన ఇవ్వవలను. ఈ ఫెర్రంఫాస్ 6x ఇవ్వడం వల్ల ఈ నాట్రమోర్ వల్ల జ్వరం ఉద్రేకించడం అనేది తగ్గుతుంది. రోగి ఉద్రేకంలో ఉన్నప్పుడు నాట్రమోర్ ఇవ్వరాదు. నాట్రమోర్ గురించి తెలుసుకున్నామండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ తర్వాత ఈ టిష్యూ సాల్ట్స్ గురించి, మిగతా హోమియో మందుల గురించి, అన్నిటి గురించి యూట్యూబ్లో హార్ట్ఫుల్ హోమియో హార్ట్ఫుల్ అనేటువంటి సైట్లో అన్ని వివరంగా ఉన్నాయి, తెలుసుకోగలరు. నెక్స్ట్ వీక్ నుంచి ఆర్గనాన్ రివిజన్ ఉంటుంది. అక్కడ మెయిన్ టాపిక్స్ కాదు, అక్కడ ప్రాక్టికల్ పాయింట్స్ని స్ట్రెస్ చేస్తూ కవర్ చేస్తాం. కాబట్టి అందరూ ప్రత్యేకంగా జాగ్రత్తగా వినండి నెక్స్ట్ వీక్ నుంచి. ఆ తర్వాత టైం ఉంటే ఇంకా కొన్ని మెటర్మిక్ డ్రగ్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ. శ్రీనివాసరావు గారు, నేను ఆఫ్ చేసేది కదా, ఆఫ్ చేసేది స్క్రీన్ రికార్డర్